అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే మనం మనుషులమి ఒక్కొక్కసారి మనకి తెలుసో తెలియకో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. మనకి అవగాహన లేకనో లేకుంటే మనకి చెప్పేవాడు పక్కన లేకనో ఒక్కోసారి తెలుసో తెలియకో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ప్రతి మనిషి చేసేది అది. ప్రతి మనిషి జీవితంలో జరుగుతుంది. అలాంటిది ఒక ఘటన జరుగుతుంది. అదేవిధంగా అంబటి రాయుడు కూడా ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక తప్పుడు అభిప్రాయం తీసుకోవడం జరిగింది. అది వైసీపీ పార్టీలో చేరడం. అతను గత 8 రోజులు కూడా కాలేదు వైసీపీ పార్టీలో చేరి వైసీపీ కండువ కప్పుకొని 8 రోజులు కూడా కాలేదు. 8 రోజులు కూడా కాక మునిపే అతను ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఈరోజు అతను ప్రకటించడం జరిగింది. నాకు వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, వైసీపీ పార్టీతో నేను తెగదంపులు చేసుకుంటున్నాను, సో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పి అతను ఈరోజు పొద్దున్నే ట్వీట్ చేయడం జరిగింది. అది చూసిన తర్వాత నిజంగా నాకు ఆశ్చర్యం కలిగింది. అసలుకి ఎందుకు అంబటి రాయుడు 8 రోజుల్లో అసలుకి ఎందుకు రాజీనామా చేయాల్సి ఉంది అని చెప్పి నాకు కొంత ఇంట్రెస్ట్ కలిగింది. ఇంట్రెస్ట్ కలిగితే నిజంగా నాకేమైనా డౌట్లు వచ్చినా కానీ, నాకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ, నాకు 2 కాపు పెద్దలు తెలుసు. వాళ్ళు కాపు పెద్దలు, వాళ్ళు పేర్లు చెప్పకూడదు కూడా. సో వాళ్ళకి కాల్ చేసి మాట్లాడిన తర్వాత నాకు వాళ్ళు కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పిన తర్వాత ఆ సమాచారం ఇచ్చిన తర్వాత నిజంగా ఇది మీకు అందరూ చెప్పాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది తెలియజేయాలి. ఎందుకంటే ఇలాంటి నీచమైన రాజకీయ పార్టీ వైసీపీ పార్టీ నమ్మిన వాళ్ళని ఎలా మోసం చేస్తుందో, నమ్మిన వాళ్ళని ఎలా గొంతు కోస్తుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి నేను మాట్లాడదలుచుకున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ప్రతి ఒక్కరికి వెళుతుంది, ప్రతి ఒక్కరు తెలుస్తుంది. అసలుకి ఇంకా ఇప్పటికే తెలిసింది, ఇంకా తెలుస్తుంది ఇది ఎంత నీచమైన పార్టీ, నికృష్టమైన పార్టీ అని తెలుస్తుంది ఇంకా. సో అందుకోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పోతే నిజంగా అంబటి రాయుడికి నిజంగా చాలా అన్యాయమే జరిగింది. నిజంగా ఎంత పెద్ద పేరు ఉన్న వ్యక్తి 8 రోజుల్లోనే రాజీనామా చేయడం అంటే మామూలు విషయం కాదు. 75 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇది ఒక వండర్ అని చెప్పుకోవాలి. ఇంతవరకు నేను ఎనింది లేదు, చూసింది లేదు ఇలాంటి ఘటన. 8 రోజుల్లోనే రాజీనామా చేయడం అనేది ఇంత పెద్ద వ్యక్తి. అతనికి గుంటూరు ఎంపీ సీట్ ఇస్తానని చెప్పి గత 6 నెలల ముందు అతనికి మాట ఇవ్వడం జరిగింది. ఎవరు? సజ్జలగాడు ఒకడో, అలాగే మన ముఖ్యమంత్రి, మీరు అక్కడి నుంచే పోటీ చేయండి ఎంపీ సీటుకి, ఎంపీగా మా పార్టీలో చేరనని చెప్పి వాళ్ళు ఆ రోజున 6 నెలల ముందు వాళ్ళు అంబటి రాయుడికి మాట ఇవ్వడం జరిగిందంట. ఆ మాట ఇవ్వడం కారణంగానే అతను ఆ పార్టీ కోసం 6 నెలల పాటు 4-5 నెలల పాటు అతను ఆ పార్టీ కోసం పనిచేయడం జరిగింది. వైసీపీ కండువ కప్పుకోకపోయినా ఆ పార్టీ కోసం పనిచేశాడు. ఆ గుంటూరుకు సంబంధించి ఆ నియోజకవర్గం కానీ, పక్కనున్న నియోజకవర్గాలు కానీ, ఆ మండలాలు కానీ, గ్రామ స్థాయిలు కానీ ప్రతి ఒక్క దిక్కకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని, వాళ్ళ కష్టాలు తెలుసుకొని అతను సిద్ధమయ్యి అతను 8 రోజుల ముందు వైసీపీ కండువ కప్పుకున్న తర్వాత తెలిసింది వైసీపీ పార్టీ ఒక నిజ స్వరూపం. అంతవరకు అతనికి తెలియలేదో లేకుంటే తెలుసుకోలే ప్రయత్నం చేయలేదో నాకు తెలియదు, కానీ అతను పార్టీలో ఎప్పుడైతే చేరాడో అప్పుడే తెలిసింది అసలుకి వైసీపీ పార్టీ ఎంత నీచమైన పార్టీ, ఇంత నికృష్టమైన పార్టీ, నమ్మిన వాళ్ళని ఇలా మోసం చేస్తుంది, నమ్మిన వాడిని ఇలా గొంతు కోస్తుంది అని చెప్పి అతను అంబటి రాయుడు అనే వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్స్తోనూ సన్నిహితులతోనూ చెప్పుకుంటూ సజ్జలగాడిని అలాగే ముఖ్యమంత్రి గారిని పచ్చ బూతులు తిట్టాడని చెప్పి నాకన్నా సమాచారం. ఇది నిజం, ఇది అబద్ధం కాదు. పచ్చ బూతులు తిట్టాడంట. సో అది చాలా బాధాకరం నిజంగా. వాస్తవానికి ఇలాగా ఎవరు అసలుకి ఆ పార్టీ అసలుకి నీచమైన పార్టీ. మరి అలాంటి పార్టీలో అంబటి రాయుడు ఎందుకు చేరాడో నిజంగా నాకైతే అర్థం కాల. అలాంటి పార్టీలో అది నీచమైన పార్టీ. ఇప్పుడు అతనికి తెలుస్తుంది, నేను చాలా తప్పు చేశాను, నేను జనసేనలో చేరుంటే బాగుండేది అని చెప్పి వాళ్ళతో సంబంధించిన వ్యక్తులతో మాట్లాడటం, షేర్ చేసుకోవడం జరిగిందంట. అదే క్రమంలో జనసేన పార్టీలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి నాకు ఉన్న సమాచారం. ఎందుకంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు
2 పేజీల పేజీ లేఖను రాయడం జరిగింది కాపు పెద్దలారా వైసీపీ ట్రాప్లో పడబాకండి అని చెప్పి మా 2 పేజీల లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ని అంబటి రాయుడి దగ్గరికి తీసుకువెళ్ళినట్టు సమాచారం. అంబటి రాయుడి దగ్గరికి ఆ కాపు పెద్దలు మాట్లాడి కాపు సామాజిక వాళ్ళ మీటింగ్లు వేసుకొని మనం రాజ్యం అధికారానికి చాలా దగ్గరలో ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారి వల్ల అది జరగబోతోంది. మనం ఇన్ని సంవత్సరాలు మనం దేనికోసమైతే కష్టపడుతున్నాము, ఏ అధికారం అయితే మనం చూడలేదు, ఏ అధికారం అయితే మన దాకా రాలేదు, అలాంటి అధికారం పవన్ కళ్యాణ్ గారి ద్వారా మనకు వస్తుంది. సో మీరు తొందరపడి ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు ఇలాంటి నీచమైన పార్టీలో చేరబాకండి. అది నికృష్టమైన పార్టీ. మీరు జనసేన పార్టీతో నడవాలనుకుంటే జనసేన పార్టీతో నడవండి. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలనుకుంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసుకోండి. అంతేగాని ఇలాంటి నీచమైన పార్టీ కోసం మీరు పోరాడబాకండి అని చెప్పి ఆ కాపు పెద్దలు వాళ్ళు మాట్లాడడం జరిగిందంట. దానికి కూడా అంబటి రాయుడు అంగీకరించినట్టు. నిజంగా నేను ఇన్ని రోజులు చాలా తప్పు చేశాను, నేను ముందేనే జనసేన పార్టీ వైపు చూసుంటే బాగుండేది, నాకు తెలియలేదు ఇది వైసీపీ పార్టీ ఇంత నికృష్టమైన పార్టీ అని నాకు తెలియలేదు, సో నేను తప్పు చేశాను అని చెప్పి అంబటి రాయుడు బాధపడుతున్నట్టు ఆయన మాట్లాడినట్టు, ఫ్యూచర్లో జనసేన పార్టీ వైపు వచ్చేటట్టు, జనసేన పార్టీ నడిచేటట్టు, జనసేన పార్టీ ఆశయాల్ని ముందుకు తీసుకునే విధంగా అంబటి రాయుడు రాబోయే రోజుల్లో ముందుకు వెళతాడని చెప్పి సమాచారం. మరి చూడాలి అంబటి రాయుడు నిజంగా వస్తాడా, పవన్ కళ్యాణ్ గారు చేర్చుకుంటాడా. అంబటి రాయుడు వస్తాడని కన్ఫర్మ్ అయింది, కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీలో చేర్చుకుంటాడా లేదా అది తెలియాలి. సో పవన్ కళ్యాణ్ గారిని పార్టీలో చేర్చుకున్నా ఖచ్చితంగా మనం సపోర్ట్ చేస్తాము. పవన్ కళ్యాణ్ గారు మాటే మన శాసనం కాబట్టి, సో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాం, మనం కూడా అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి, సో పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో నిర్ణయం తీసుకునే దాకా మనం వెయిట్ చేయాలి. జై హింద్.